Turn off your engines and prepare for surrender. All the civilians have been cleared from KGF. The armed forces are also marching out of KGF now. Begin secondary incursion. It's a go for the MiG-23s. They've taken off from base camp. This is your last warning. Turn off your engines and prepare for surrender, or we will fire. MiG-23s are closing in on targets. ETA 2 minutes. The bombers are over KGF. Waiting for your final orders, madam. I repeat, we are waiting for your final orders for the strike, madam. Rocky is not responding to the warnings, Major. The US Navy and Indonesian Navy are closing in. We are waiting for your orders. Orders, madam. Do it. డాక్టర్ డాక్టర్ ఏమైందమ్మా? నిమోనియా ఉన్నట్టుంది. ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావమ్మా? వానలో ఎందుకు తీసుకొచ్చావమ్మా? పిల్లలంటే నిర్లక్ష్యం అయిపోయింది వీళ్ళకి. మీకు మీరే డాక్టర్లు అయిపోతున్నారు. జబ్బు ఎక్కువైంది. నీ కొడుకుని సిటీకి తీసుకెళ్ళకపోతే బతకడు. ఒళ్ళు కాలుతుందని తీసుకొస్తే నా కొడుకు ప్రాణం గురించి మాట్లాడతావా నువ్వు? వాడు కన్ను మూసేది నా జోలపాటకి మాత్రమే. వాడి ప్రాణం గురించి మాట్లాడడానికి నీకే కాదు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు. చెప్పేది వినమ్మా, కోప్పడుకు. నీ కొడుకేం కాదు, 100 ఏళ్ళు బ్రతుకుతాడు. కొందరు గులాములుగా ఉన్న 100 ఏళ్లు బ్రతకాలనుకుంటారు. ఇంకొందరు ఒక్కరోజు బ్రతికినా సుల్తాన్లా బ్రతికి చావాలనుకుంటారు. ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను. కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ళ ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్గానే ఉండాలి. చివరికి వాడు చావబోయే రోజొచ్చినా వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. ఆ రోజు 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం అంతమైంది. వాడు కూడా. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా.